ఆర్మూర్ డివిజన్ పరిధిలో కంబైన్డ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆర్మూర్ ఎంవీఐ వివేకానంద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు రవాణా శాఖ ఆన్లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 58 సేవలను ఆన్లైన్ ద్వారా అందిస్తున్నామని మధ్యవర్తులను నమ్మి సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ మరియు గౌరవ ఉప రవాణా కమిషనర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక వాహనాల తనిఖీ పోలీస్ వాళ్ళు మరియు ఆర్టీఏ సంయుక్త తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వాహనాల నంబర్ ప్లేట్లు పూర్తిగా లేనివి మరియు వాహనాల నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోతే లేదా వాహనాల నంబర్ ప్లేట్లు తారుమారు చేసి ఒక నంబర్ ప్లేట్ బదులు ఇంకో నంబర్ ప్లేట్ వేయడము, నంబర్ కనిపించకుండా చేయడము, సో ఇలాంటి వాహనాల్ని ప్రత్యేకించి తనిఖీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మద్యం తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడిన లేదా వాహనంపై ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేసినా కూడా కొంతమంది రోడ్డు మధ్యలో గ్యాప్ ఇన్ మీడియంలో యూటర్న్ తీసుకోకుండా దూరం అవుతుంది అని చెప్పేసి రోడ్డుకి ఎదురుగా తప్పుడు మార్గంలో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో రావడం వల్ల కూడా వాహనాలకు ప్రమాదాలకు గురవుతున్నాయి. అలాంటి వాహనాలు రాంగ్ రూట్లో ప్రయాణించినా కూడా అలాంటి వాహనాలకు అలాగే వాహనాలు ఈ మధ్యకాలంలో గమనించింది ఏంటంటే ఈ వాహనాల ప్రమాదాల్లో చనిపోతున్న ఏజ్ గ్రూప్ తీసుకున్నట్లయితే 14 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉంటున్నారు. సో దీని అర్థం మైనర్లు వాహనాలు నడుపుతున్నారు. కాబట్టి ఈ మైనర్లు వాహనాలు నడిపినట్లయితే దయచేసి గమనించండి తల్లిదండ్రులు, మీరు వాహనం మీకు తెలిసి ఇచ్చినా తెలియక ఇచ్చినా వాహనం కనుక మైనర్ నడిపితే మీరు శిక్షకు గురి కావాల్సి ఉంటుంది, మిమ్మల్ని జైలుకు పంపడం జరుగుతుంది. సో కఠినమైన చట్టాలు ఉన్నాయి కాబట్టి దయచేసి వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి, మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. తర్వాత అదేవిధంగా చాలామంది వాహనాల్ని అమ్మేస్తున్నారు, కానీ అవి ట్రాన్స్ఫర్ అయినాయా లేదా అనే విషయాన్ని పట్టించుకోవడం లేదు. సో ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడో లేకపోతే ప్రమాదం జరిగినప్పుడో లేదంటే మేము ఏదైనా కేసులు బుక్ చేసిన సందర్భంలో ఆ అసలు ఓనర్కి నోటీసులు వెళ్ళడము, వాళ్ళు ఇబ్బందుల పాలు అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో వాహనాన్ని అమ్మినట్లయితే అది ట్రాన్స్ఫర్ చేయించి ఇవ్వడం మీ బాధ్యత. అలాగే కొన్న వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వారి బాధ్యత. ఈ సందర్భంలో స్పెషల్ డ్రైవ్ చేస్తున్న సందర్భంలో మాకు అలాంటి వాహనాలు పట్టుబడ్డా సరే ఇద్దరి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది, ఆ వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాము. మరియు నేషనల్ హైవేపై కానీ లేకపోతే ఇతర రూట్స్లో ఎక్కడైనా హోటల్, దాబా, రెస్టారెంట్, ఇంకేదన్నా మాల్ లాంటి ప్లేసుల్లో వాహనాలు రోడ్లపైన నిలిపి ఇతర ట్రాఫిక్కి ఇబ్బంది కల్పించడం జరుగుతుంది. సో అలాంటి సందర్భాల్లో ఆ వాహనాలపై కేసు నమోదు చేయడంతో పాటు ఆ ప్లేస్ యొక్క యజమానిపై కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది పోలీసు వారు మరియు ఆర్టీఏ సిబ్బంది అంతా కలిసి చేస్తున్నటువంటి స్పెషల్ డ్రైవ్. కాబట్టి ఇందులో అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ యొక్క వాహనాల డాక్యుమెంట్స్ అన్నీ అంటే ఇన్సూరెన్స్, పొల్యూషన్, అలాగే ఆర్సీ బుక్, డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ సరిగా ఉండేటట్టు చూసుకోండి. తర్వాత 2 వీలర్ నడుపుతున్నట్లయితే హెల్మెట్ తప్పనిసరిగా ధరించండి. హెల్మెట్కి చిన్ స్ట్రాప్ అని ఉంటుంది, దాంతో పాటుగా ధరించాలి, క్వాలిటీ హెల్మెట్ ధరించాలి. కారు నడుపుతున్నట్లయితే మీరు సీట్ బెల్ట్ తప్పక ధరించాలి. కారుకు సంబంధించినటువంటి ఇందాక చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉంచుకోవాలి. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ కూడా తప్పకుండా చేయించుకోండి. ఈ సందర్భంగా వాహనదారులందరికీ విజ్ఞప్తి, ఎక్కడ పడితే అక్కడ వాహనాలు పార్క్ చేయకుండా మరియు వాహనాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ లేకుండా వాహనాలు నడపకుండా ఉండాలని, వాహనం యొక్క కండిషన్ కూడా చూసుకోవాలి. కొంతమంది 15 సంవత్సరాలు దాటిన వాహనాలు కూడా అలాగే నడుపుతున్నారు. అటు వాహనంకు ప్రస్తుతము వెసులుబాటు ఉన్నది, మీరు వచ్చి వాహనం కండిషన్ చూపించి చెక్ చేసుకొని 5 సంవత్సరాల వరకు మీ యొక్క రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ పెంచుకోవచ్చు. కాబట్టి అట్లాంటి వాహనాలు ఏదన్నా ఉంటే దయచేసి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చి మీరు వాటి రెన్యువల్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కొంతమంది మోసకారులు ఉంటారు, జాగ్రత్త వహించాలి.
అంటే ఇన్సూరెన్స్లు మేము ఇప్పిస్తామని చెప్పేసి డబ్బులు తీసుకొని తప్పుడు ఇన్సూరెన్స్ పత్రాలు కూడా అంటగట్టే ప్రమాదం ఉంది. ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. సో ఈ సందర్భంగా మా రవాణా శాఖ తరపున ఒక విజ్ఞప్తి, మీరు ఏ సేవలు రవాణా శాఖ తరపు నుంచి పొందదలుచుకున్నా కూడా అన్నీ కూడా వీటిని ఆన్లైన్ చేయడం జరిగింది. మా ఆఫీస్ ముందర కూడా మేము డిస్ప్లే పెట్టాము. టీ యాప్ ఫోలియో అనేటటువంటి ఒక యాప్ ఉంది. మీరు ఆ యాప్లో మా ఆఫీస్కు రాకుండానే అన్ని రకాల పనులు మీరు యాప్ ద్వారానే చేసుకోవచ్చు. ఈవెన్ ఫోటో దిగడము, బయోమెట్రిక్స్ కూడా అందులోనే మీకు తీసుకుంటుంది, ఆ యాప్ తీసుకుంటుంది. దాని గురించి అవగాహన పెంచుకొని మీరందరూ కూడా మీ సెల్ ఫోన్ల ద్వారానే రెన్యువల్స్ కానివ్వండి, ఇతరత్ర ఏదన్నా ఉన్న వాటికి అన్నిటికీ కూడా మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఓన్లీ మీరు టెస్ట్ మరియు మా దగ్గర మీ ఫిట్నెస్ సర్టిఫికేట్ మరియు టెస్ట్కి వచ్చినప్పుడు మాత్రమే మా వద్దకు రావాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్, లెర్నింగ్ టెస్ట్ కానీ పర్మనెంట్ టెస్ట్ కానీ. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకొని ఆ యాప్ ద్వారా ఆన్లైన్ సేవల్ని ఆల్మోస్ట్ 58 సేవల్ని కూడా ఆన్లైన్ చేశాము. మీరు మీకు ఏ సేవ కావాలో దానికి సంబంధించినటువంటి స్లాట్ ఆ డేట్కు బుక్ చేసుకొని మీరు అమౌంట్ చెల్లించి ఆఫీస్కు నేరుగా రావచ్చు. దయచేసి మధ్యవర్తులు ఎవరిని అప్రోచ్ కాకండి, అనవసరంగా డబ్బులు ఎక్కువగా ఖర్చు పెట్టుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోవద్దని కోరుతూ ఈ సందర్భంగా మీరందరూ మరొక్కసారి మీరందరూ సేఫ్గా రోడ్లపై మీరు ప్రయాణిస్తూ ఇతరులు కూడా సేఫ్గా ప్రయాణించే విధంగా సహకరించాలని కోరుతూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని గోల్బెల్గా ప్రాంతంలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించామని తెలిపారు. స్వామివారికి ఉదయం నుండి ఆరతి, అర్చనలు, అభిషేకం నిర్వహించడం జరిగిందని, ప్రతి శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంటుందని తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని పెద్ద బజార్లో గల ప్యాట్ల హనుమాన్ ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు నగేష్ శర్మ, పోల సుధాకర్ మాట్లాడుతూ పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి స్వామివారి జయంతి ఉత్సవాన్ని విజయవంతం చేశారని తెలిపారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, ఈరోజు ప్యాట్ల హనుమాన్ మందిరం నందు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు దొండి శ్యామ్ మనోహర్ మరియు కార్యదర్శి పుప్పాల సతీష్ గారు, కోశాధికారి బండారి నరేందర్ గారు, కార్యదర్శులు కోటిక విజయ్ కుమార్, పోల రాజు, రుద్రవేణి అశోకు మరియు గౌరవ సలహాదారులు జాగా ఉదయ్ కుమార్, బొబ్బెల్లి శివకుమార్ గారు ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ప్యాట్ల హనుమాన్ మందిరంలో హనుమాన్ జయంతి సందర్భంగా హనుమంతుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు మాకు సహకరించిన అన్నదాత అయినటువంటి ధన్పాల్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి, వారి కుటుంబానికి ఆంజనేయ స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన నూతన కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ వారు ఇంకా భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తోడ్పడుతూ భగవంతుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిజామాబాద్ నగరంలోని శేఖర్ గ్యాస్ ఏజెన్సీ ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు 7వ రోజు సమ్మె నిర్వహించారు.
ఈరోజు నిజామాబాద్ పట్టణం నందు ఇక్కడ శేఖర్ గ్యాస్ ఏజెన్సీ నందు గ్యాస్ కార్మికులు ధర్నా చేపట్టడం జరుగుతూ పాటు ఈ రోజుకి సమ్మెలో భాగంగా 6వ రోజుగా కొనసాగుతుంది. 6వ రోజు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ సమ్మెలో ఉద్దేశం ఏంటంటే మేము గతంలో చేసుకున్న అగ్రిమెంట్ ఆయిల్ కంపెనీ గతంలో ఏజెన్సీ నుంచి చేసుకున్న అగ్రిమెంటు మొన్న 2024 ఫిబ్రవరి 16 ముగిసింది. మళ్ళీ నూతన రేట్ల ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ చేయమంటే యజమాన్యము ఒప్పుకోకుండా మనల్ని మీరు వెళ్ళండి, రోడ్డు మీద వెళ్ళండి, మీరు ఏం చేసుకోమని చెప్తున్నారు. నేను ఒకటి అడుగుతున్నాను, అధికారులకు కానీ ఆయిల్ కంపెనీ కానీ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్ వినతి పత్రాలు. అది లేబర్ డిపార్ట్మెంట్ కూడా ఇంతవరకు స్పందించలేదు. అట్లనే కలెక్టర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. నేను అడిగేది ఒకటే, ఏజెన్సీ యజమానులకు అడిగేది ఒకటే, ఆయిల్ కంపెనీ వాళ్ళకి అడిగేది ఒకటే, అయ్యా మాకు ఎంత ఇవ్వాలి, ఏ విధంగా మమ్మల్ని ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నారు, మీరు పనిలో పెట్టుకున్నారు, అసలు డబ్బులు పబ్లిక్ దగ్గర ఎందుకు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాను. అసలు పబ్లిక్ దగ్గర తీసుకోమని చెప్పేసి మమ్మల్ని ప్రోత్సహించేసి వాళ్ళ దగ్గర తీసుకోండి, మేము ఏమి మాత్రం ఇవ్వము, మేము ఆటోలు పెట్టుకొని డీజిల్ పోసుకొని ఇవన్నీ చేస్తున్నాము. నేను ఆయిల్ కంపెనీకి సేల్స్ ఆఫీసర్, ఏరియా సేల్స్ ఆఫీసర్ కానీ మిగతా ఉన్నతాధికారులకు కొట్లాడుతున్నాను, మాకు ఎంత ఇవ్వాలి. ఆయిల్ కంపెనీ గైడెన్స్ ప్రకారము ఈరోజు వచ్చేసి 2023 ఒప్పందం ప్రకారం ₹33.43 డెలివరీ ఛార్జెస్ అని క్లియర్గా ఒక ఇంస్ట్రక్షన్స్ ఉన్నాయి. అది ఇవ్వకుండా పబ్లిక్ మీద మీరు వెళ్ళేసి తీసుకోండి, అది అక్కడ మీరు ఓవర్ ఛార్జెస్ చెప్పేసి ఈ సందర్భంగా యజమాని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, ఆయిల్ కంపెనీ ఇచ్చే ఏదైతే ఉందో అది పూర్తిగా. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫర్టిలైజర్ దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నా పేరు పల్లపు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ఈ జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. అయినా ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రణాళిక అనేటటువంటిది లేకుండా వ్యవహరిస్తూ ఉంది. విత్తనాలు, ఎరువులు నకిలీ ఇస్తున్నప్పటికీ వాటి మీద తనిఖీగా ఏదో నామినల్గా ఈరోజు తనిఖీలు నిర్వహిస్తున్నారు తప్ప యాక్షన్స్ అనేటటువంటివి ఏమీ లేవు. తూతూ మంత్రంగా మేము చేసినాం కాబట్టి అయిపోయిందనేటటువంటి చేతులు దులుపుకునే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎవరైతే నకిలీ విత్తనాలను సరఫరా చేస్తున్నారో వాళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద శాఖపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఈరోజు ముందస్తుగా అసలు రైతులందరూ కూడా అనేక ఆశతోటి ఉన్నారు. ఈ జీలుగు విత్తనాలు ముందస్తు అంటే మే నెల వచ్చిందంటేనే ప్రారంభం నుంచి అందుబాటులో ఉంచాల్సినటువంటి సమయం ఉంది. కానీ ఈరోజు రైతులు ఎంత అడిగినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈరోజు జీలుగు విత్తనాలని అందించడంలో వైఫల్యం ఉంది. అవి వచ్చిన 1 లోడో 2 లోడ్లో 2-3 ఊర్లకి ఒక అరగంటలోనే అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వం వెంటనే రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంది. కాబట్టి అట్లాంటి సమస్యలు లేకుండా విత్తనాలు ముఖ్యంగా ఇప్పుడు ఎందుకంటే రైతులందరూ కూడా సీజన్ ప్రారంభమైంది కాబట్టి తీసుకెళ్ళి లేట్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్లే ప్రయత్నం రైతులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇదే అవకాశంగా చూసుకొని అక్కడ ఉన్నటువంటి రైతు వ్యాపారులు, మన విత్తన వ్యాపారులు బోగస్ నాణ్యమైనటువంటి విత్తనాలు కాకుండా మరి నాణ్యత లేనటువంటి విత్తనాలను ఈరోజు సరఫరా చేస్తున్నారు. అధికారులు కూడా తూతూ మంత్రం కాకుండా వాటిపైన శాఖపరమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ అట్లా తూతూ మంత్రంగా చేస్తే రేపు భవిష్యత్తులో రైతాంగంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తాము. వేల్పూర్ మండల కేంద్రంలోని బీసీ కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి అరవింద్ శర్మ మాట్లాడుతూ దేవుని నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచామృతులతో అభిషేకం, యజ్ఞ హోమాలు నిర్వహించామని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. వైత్మాం దేవసకః కీర్తిస్మరణాసః ప్రాతుర్భూతోస్మినాస్तेस्मिन् కీర్తివద్దినదాత్మే స్వాహా. ధ్రువంతే రాజావరణో ధ్రువంతే లోకరక్షే ధ్రువంతే
పెట్టి కొంతమంది हनुमान निनाथ भोजवाय पुत्र महाबल रामेश्वर पद विनाश संग्रह मदीक्रमण सेवा सीता शोक विनाश का लक्ष्मण प्राण शिक्षा दशग्रीव वस्त्रपात वाजेता नाम कपिल समर्थ स्वापकाले पठ्य न्यासागल ससुद्वान सर्वत्र विजय भवे असुनीते पुनरस्मस्य सुप्राण प्राण विनोदे जपस्य सूर्य मुच्चरंत मनमते नमस्ते हृदय प्राणमतवाप प्राणविकं कामं कायं प्रवाहनं सचितिं पत्नी पुत्र पद्मे स्वामी सर्वजात यावत् पूजा उदान कथावत्न दीर्घायनाः पत्मे चिन्तनं तुलसिरवा वरव सुख सुखसंभव यमानस्य अभिसन्मुखवा स्थिरासनं कुरुध्यायामि जानहमे आवायामि आत्मधर्मं पादयो पदनं मुखमले अस्तिभयं नास्ति सर्वत्र विजयी भवेत् आपदां भास्करं दातारं दर्शनं लोकानां पितां भूयो भूयो नमाम्यहं नमस्कारान् समर्पयामि। ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులు అర్పించారు. ఆధ్వర్యంలో ఈరోజు మరి ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఇది మొదటి రోజు. ఈరోజు మరి తెలంగాణ కోసం త్యాగం చేసిన అమరవీరులది ఈరోజు ఏదైతే హైదరాబాద్లో గన్ పార్క్ వద్ద జరుగుతుంది. అలాగే మా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో కూడా మరి అమరవీరులకు నివాళులర్పిస్తూ మా పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు వారు ఏదైతే వాళ్ళ త్యాగం ఉన్నదో అది వృధా పోదు. వారందరి కోసం కూడా మళ్ళీ ఒకసారి అమరవీరుల త్యాగం కాదని చెప్పి మేము చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మరి ఈరోజు పార్టీ ఆదేశానుసారము అమరవీరులకు జోహార్లు అర్పించడానికి టీఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ కొవ్వొత్తులు నిర్మించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మరి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు అనేకటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో కాకుండా ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్రము ఏర్పడి మరి మంచిగా అభివృద్ధి చెందుతుంది, పేద బడుగు బలగైన వారికి చేతనిస్తుందనేటువంటి ఆ ఉద్దేశాన్ని కలిగించినటువంటి కేసీఆర్ గారికి మనము ఎల్లప్పుడూ కూడా ఈ 4 కోట్ల మంది రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా జరిగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ 10 సంవత్సరం లోపల మరి తీసుకొచ్చి ఈ తెలంగాణని ఏదైతే ఆ రోజు కలలు కన్నారో బంగారు తెలంగాణ వైపు మళ్లించాలనేటువంటి ఉద్దేశంతో మరి పయనిస్తున్న సందర్భంలో కొన్ని ఆటంకాలు ఏర్పడి కొత్త ప్రభుత్వము వచ్చి మరి ఈరోజు 5 నెలలు కావస్తున్నప్పటికీ మరి ప్రభుత్వం ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా అన్ని వర్గాలను అణచివేస్తూ మరి ఈరోజు ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మరి అమరవీరులు ఏదైతే 1400 మంది ఈ తెలంగాణ రాష్ట్రానికి కొరకు అమరులు వారి యొక్క ఆత్మ బలిదానం చేసిండ్రు, వాటిని వృధా కాకుండా మరి కేసీఆర్ గారు వారి వెన్నంటూ వింటూ వారి కుటుంబాలను ఆదుకుంటూ మరి ఈరోజు వారికి ఆత్మను శాంతి చేకూర్చే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడము జరిగింది.